నమస్కారం ప్రజలారా. చాలా రోజుల తర్వాత మన లక్ష్మీ పార్వతి అవ్వగారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారు. సరే, ప్రెస్ మీట్ పెట్టి గతంలో మనం చేసినటువంటి పనులు, మన అన్న చేసినటువంటి ఘనకార్యాలు, మన అన్న రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఆదాయం పెంచినాడు, ఏ విధంగా పరిశ్రమలు తెచ్చినాడు, ఏ విధంగా మహిళల భద్రత కల్పించినాడు, ఏ విధంగా మనం చెప్పినటువంటి మేనిఫెస్టోని మనం అంతా కూడా ఏ విధంగా రాష్ట్రంలో ప్రజానీకానికి అందరికీ అందిగలిగినాం, మన పాలన ఏ విధంగా ఉన్నింది అనేది మాట్లాడితే బాగానే ఉండు పాపం. మరి అవ్వ అంటే నీకేనా అవ్వ, మాకు కాదా సీమరాజా అని మీరు కామెంట్లో మింగొచ్చు. అందరికీ అవ్వే. మరి మనందరికీ కూడా లక్ష్మీ పార్వతి అవ్వగారు ఆమె సరే మనం అన్నకి ఏదో మంచి చేయాలని అనుకుంటుంది. మరి ఎటువంటి తపేలం బ్యాచ్ని తీసుకువచ్చి కూర్చొని పెట్టి మాట్లాడించారనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ముందుగా మన లక్ష్మీ పార్వతి అవ్వగారు ఏం మాట్లాడుతున్నారో విందాం. ఆ తరువాత వీడియో చివరి వరకు చూడండి. శ్రీరెడ్డి గారు కూడా లక్ష్మీ పార్వతి అవ్వగారిని మరి ఆమె కొన్ని క్వశ్చన్లు అడిగినారు, దానికి ఆమె ఏమైనా సమాధానం చెప్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఇక అవ్వ ఏం మాట్లాడుతుందో విందాం ప్రజలారా, మీరు కూడా వినండి ఏం మాట్లాడుతుందో. అంతే కదా, ఎన్టీఆర్ ని కత్తులతో పడు నీ వల్ల ఆయన చనిపోయాడు కదా, అది కూడా హత్య కిందకే వస్తుంది. అలాంటి హంతకుడు ఆయనకు ఆరోగ్యం బాగలేక ఏ విధంగా ఆయన మరణించినాడు, ఏంది వ్యవహారం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. నటుడిగా ఏ విధంగా ఆయన ఆదరించినారు, అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన ఏ విధంగా ఆదరించినారు. నీలాంటి తపేలం మనిషి ఎవరైతే ఎప్పుడైతే ఆయన పక్కకు పోయి నీ జీవిత చరిత్ర నేను రాస్తాను అని పోయినావో ఆయనకు ఆ రోజే పట్టుకునింది. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినావు, ఏ విధంగా నరసరావుపేట నుంచి మరి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి చేరినావు. మరి ఆయన దగ్గర చేరి ఆయనకు ఎక్కడ లేని మచ్చను తెచ్చిపెట్టింది నీ పకోడి ముఖమే కదా, దానికి చెప్పవు సమాధానం. మరి నందమూరి కుటుంబ సభ్యుల గురించి, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తావే. నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు వీరగంధం సుబ్బారావు గారి సతీమణివి. మరి నేను ఇన్ని చెప్పలేంగా. సరే, సో విన్నాం. ఈరోజు ఒక హంతకుడు రాజ్యాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంది. అంటే మన అన్న ఉన్నప్పుడు చెప్పినావా, నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? ఒక హంతకుడు రాజ్యాన్ని పరిపాలించాయంటే 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని దొంగ సూట్ కేసులు కంపెనీలు పెట్టి, దొంగ షెల్ కంపెనీలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తిని వచ్చినటువంటి హంతకుడు మన జగనన్న. మన జగనన్నకి ఎన్ని కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి, సిబిసిఐడి ఛార్జ్ షీట్లు ఎన్ని ఉన్నాయి. మరి అన్న ఏ విధంగా గతంలో ఏ విధంగా కోర్టుకు హాజరైతా ఉన్నాడు. సరే, మళ్ళీ అంటే ముఖ్యమంత్రి అయినాం, మనకు ఉండేటువంటి దీంతో ఏదో ఒకటి కొట్టేశాం, దాని గురించి కాదు. హంతకుడు మన అన్న ఎప్పుడో 10వ తరగతి పరీక్షా పత్రాలని దొంగలించినటువంటి చరిత్ర మనది. మరి మన చరిత్ర నువ్వు ఎందుకు బయట పెట్టము? హంతకుడు అంటే మనోడు పరిపాలన చేసినాడు, 151 స్థానాలు ఇస్తే పరిపాలన చేసినాం, అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత గేరాకు వచ్చినాం. దీనికి ఏం చెప్తాము? నువ్వు ఒకదాన్ని వచ్చినావు ఇప్పుడు చెప్పేదానికి. ఇంకా ఈ పకోడీ బ్యాచ్, తపేలం బ్యాచ్ని పక్కన పెట్టి నిన్ను దించినారు రంగంలోకి. మరి ఫోన్పే క్యాష్ వేశారు, మరి ఏమన్నా ఇంకొక రకంగా వేశారు, మరి కవర్లో పెట్టి ఏమన్నా ఇచ్చినారు. మరి ఏం కదలే. ఎందుకంటే గతంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహానుభావుడు ఆయన క్యాబినెట్లో మంత్రివర్గంలోకి నన్ను కావాలని ఒక ఆయన, ఇప్పుడు తెలంగాణలో మాజీ మంత్రి అయిన ఒక ఆయన అడిగితే, నాకు ఒక బంగారు వడ్డానం తీసిరా, నీకు మంత్రి నువ్వు మంత్రి అయిపోతావు, క్యాబినెట్లో నీ పేరు ఉంటుందనిందంటే ఈ పకోడీగా మొహం వాళ్ళు వచ్చి మాట్లాడతాయి. ఇంకా ఏం మాట్లాడదాము? సరే, నేనంటే మన అన్న కోసం పనిచేయాలా, మనం ముందుకు పోవాలా, ఇటువంటివన్నీ కూడా లెక్క చేయకూడదు. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారనేదే నా బాధ. అందుకోసమే మనం వీడియోని కూడా వివరంగా ఒక విశ్లేషణ కూడా చేస్తున్నాం. చెప్పు. ఒక రోగిష్టి రాజ్యాన్ని పరిపాలించకూడదు, కానీ సర్వరోగాలు నీకే ఉన్నాయి. అట్లాంటి వాడి రావడంతోనే ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుకుంటది. ఇప్పుడు మన అన్న ఎందుకు లండన్ జాతాహాయి తెలుసు, ఎందుకు ఆతాహాయి తెలుసు, ఎంత డోసేజ్ కాతాహాయి తెలుసు, ఎందుకు గర్గర్గ కహానీలు మాట్లాడతాడో తెలుసు, ఏ విధంగా మనోడి ప్రవర్తన ఉంటుందో తెలుసు, ఏ విధంగా మనోడు చూపు ఉంటుందో తెలుసు, ఏ విధంగా మనోడి మొహంలో కళ ఉంటుందో తెలుసు, శవాల దగ్గర ఏ విధంగా అయినటువంటి మొహం పెట్టాలా, సంతోషంగా ఉన్నప్పుడు ఏ విధంగా మొహం పెట్టాలా, ఏ విధంగా మీడియా మిత్రులు ప్రెస్ మీట్లో ఏ విధమైనటువంటి మొహం పెట్టాలా, ఎదుటోడు
ఉన్న అడిగేటువంటి ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాలా, మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలా, మనం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నామనేటువంటి సోయ కూడా లేకుండా ఏ విధంగా మహిళల పట్ల మాట్లాడాలా, ఏ విధంగా మహిళల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాలా, ఏ విధంగా వాళ్ళ చెల్లెళ్ళు కట్టుకున్న చీర గురించి మాట్లాడాలా అనేది మరి మానసికంగా వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉండి మాట్లాడినారా, మరి లేకుంటే డోసేజ్ ఏమన్నా పెంచడం వల్ల మాట్లాడినారా, మరి లేకుంటే ఏమన్నా డోసు తగ్గటం వల్ల ఏమన్నా మాట్లాడినారా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దయచేసి కింద కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మానసికంగా అంటున్నారు, మానసికంగా మనకున్న అంత మానసికంగా ఇంకొకడు ఉండడం అనేది నా అభిప్రాయం. మరి మనోడు డోసేజ్ పెంచి ఇట్లాంటి పకోడీ మాటలు మాట్లాడితే ఏం చేస్తాం ప్రజలేరా? సరే చెప్పు, ఎందుకంటే పెద్ద మా వయసు ఉన్నది, సరే ఎందుకులే చెప్పువా. రంగాలు కూడా నాశనం అయిపోయినాయి, ఎంతమంది అల్లాడిపోతున్నారు. ఏమిక్కడ అల్లాడిపోతాను పాపం. అప్పుడంటే నెలా పొద్దు 3 లక్షల జీతం వస్తా ఉండే, ప్రభుత్వం కారు ఒకటి ఇచ్చా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉండింది. ఇప్పుడు కొంపలో నుంచి డబ్బులు తీయాలా? తీయదు, ఎందుకంటే వడ్డీ వ్యాపారంగా చేసేది. మీరు దయచేసి చెప్తున్న వీడియో చూసేవాళ్ళు ఇది అబద్ధం కాదు. లక్ష్మీ పార్వతి గారు హైదరాబాద్లో వడ్డీలకు డబ్బులు ఇచ్చాది. మీకు వాస్తవం కావాలంటే నాకు కోటి చెప్పినాడు, గతంలో కోటిగాడని చెప్పి ఒకడు ఉండేవాడు కదా, ఆ కోటియే నాకు చెప్పినాడు. ఏమి వడ్డీలకు మార్చుకుంటుంది డబ్బులు, నెల వడ్డీలకు ఇంట్రెస్ట్లకు ఇచ్చాది, ఏమి మాట్లాడుతుంది ఈరోజు మైకుల ముందుకు వచ్చి. మా దరిద్రం ఏం చేద్దాము? సరే చెప్పు. సహా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి నీ పరిపాలన? తర్వాత అతనికంటే గనుడు ఆచంట మల్లన నీ కొడుకుని తెస్తావా, తీసుకొచ్చి పెడతావా? ఎంత గొప్ప కుటుంబం అండి నిజంగానే. నీ కుటుంబం అంతా అన్ని కుటుంబాలు గొప్పగా ఉండాలంటే ఆడవుతుందా? అదేవిధంగా ప్రజలారా, మనం శ్రీరెడ్డి మాట్లాడినట్టు శ్రీరెడ్డి ప్రశ్న అడిగింది, దాన్ని మనం ఒకసారి విందాం ఏమడిగిందో. ఇన్న దానికి మళ్ళీ మనం ఇది చేద్దాం, ఉండండి ఒకసారి దయచేసి ఇది వినాలి మీరందరూ ఖచ్చితంగా. నాకు లక్ష్మీ పార్వతి గారి గురించి ఈ మాట మాట్లాడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు పుట్టింది ఎప్పుడు 1923 లో పుట్టారు. వీర గ్రంథం సుబ్బారావు గారు ఎప్పుడు పుట్టారు? 1937 లో పుట్టారు. సో ఇప్పుడు ఈవిడ ఏం చెప్తుంది మాట్లాడితే, ఇదేంటి ఆయనకి నాకు 16 ఏళ్ళు 17 ఏళ్ళు తేడా, నేను హ్యాపీగా ఉండలేకపోయాను, నేను కాపురం చేయలేకపోయాను అని. మరి ఎన్టీఆర్ గారు ఈ యాంగిల్ ఎవరు అడగలేదు ఆవిడ. మరి ఎన్టీఆర్ గారు మరి శ్రీరెడ్డి అడిగేదానికి ఇప్పుడు లక్ష్మీ పార్వతి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏమి కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా, చాలా పెద్దోడు ఆయన. సరే, అలాంటప్పుడు మీకు అంతకన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉన్న వ్యక్తితో మీకు ఎన్ని వ్యత్యాసాలు రావాలి? కరెక్టా? సెకండ్ పాయింట్, అదేంటి ఆయనకి భార్య లేడు, ఒంటరోడు అయిపోయాడు, ఆయన నేను వండి పెట్టాను, ఆయనకి దగ్గరుండి చూసుకున్నాను, నేను ప్రేమించాను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీ ఆయన నువ్వు వదిలేసినప్పుడు మీ ఆయన ఒంటరోడు అవ్వడా? 16 ఏళ్ళు కొడుకు నువ్వు వదిలేసి వచ్చినప్పుడు ఆ పిల్లోడు ఒంటరోడు కాదా? నువ్వు ఏ విధంగా నువ్వు కరెక్ట్ వైఫ్ వి, ఏ విధంగా కరెక్ట్ తల్లివి నువ్వు? ఆమె వచ్చింది మా ఆడ జీవిత చరిత్ర రాయని వచ్చింది, రామారావు గారి జీవిత చరిత్ర రాసేదానికి వచ్చినాను అని చెప్పింది మా శ్రీరెడ్డి గారు. అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారికి శ్రీరెడ్డి గారు, మన కన్యరత్న అయినటువంటి శ్రీరెడ్డి గారికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. మన లక్ష్మీ పార్వతి గారు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, గతంలో అంటే మరి అక్కడ నేను ఆయన్ను చూసుకునేదానికి వచ్చినాను రామారావు గారిని అని చెప్పి అన్నావు మరి లక్ష్మీ పార్వతి గారు. మరి ఇప్పుడు మీ మొగుడైనటువంటి వీరగంధం సుబ్బారావు గారిని, మీ కుమారుడు గారిని ఎవడు దేక్తాడు అక్కడ అని ఆమె అడుగుతుంది. దానికి తమరి యొక్క సమాధానం కూడా చెప్తే మన పార్టీకు మనకు ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక వీడియోలో మళ్ళా ఏమేం మాడుతుందో కూడా విందాం. చెప్పమ్మా. నువ్వే ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది నువ్వే రామారావు గారికి ఎక్కడ లేని మచ్చను తీసుకొని వచ్చి పెట్టావు. వాళ్ళ కుటుంబంలో ఏ రోజైతే నువ్వు బుక్కు పట్టుకొని పెన్నా పట్టుకొని నేను జీవిత చరిత్ర రాసేదానికి వచ్చినాను స్వామి అని దగ్గరికి పోయినావో ఆ రోజే పడింది ఆయనకు మచ్చ. నువ్వు ఆ రోజే పడింది. నువ్వు ఒక పెద్ద సంఘ సంస్కర్తవు. నువ్వు ఎక్కడి నుంచి ఎవరెవరి జీవిత చరిత్రలు రాసుకుంటా వచ్చినావు. ఈరోజు అక్కడ నరసరావుపేట నుంచి గుంటూరుకి ట్రైన్ ఎక్కి ఏ విధంగా పోతా ఉన్నారు తమరు, ఏ విధంగా సద్దాన్నం బాక్స్లో పెట్టుకొని పోతే ఇవిడికి తెలీదా అంటే నీకెట్ట తెలుసు శివరాజు అని మీరు అనొచ్చు. మాకు ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన, మా ఆయన కూడా ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆయనే చెప్పినాడు. ఆయన పేరు చెప్తే మళ్ళా పాపం ఆయన ఎందుకు నాబడిగా రావడం అని చెప్పలా. అంతే చెప్పు. ఈ రోజు నారా కుటుంబాన్ని తీసుకొచ్చారు. ఆంధ్ర ప్రజల్ని చాలా తీవ్రమైన వేదనకు గురి చేస్తా ఉన్నారు. ఈ కొడుకును రుద్దటానికి బలవంతంగా
ప్రయత్నం చేస్తాం. ABCDలు కూడా సరిగ్గా రాయలేని వాడు పనికి మాలిన వాడు కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఇంతకంటే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వ్యవస్థను సర్వనాశనం చేసి పడేశాడు వాడు. మొత్తం రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ఎవడైనా చెప్పినారా? తెలుగుదేశం వాళ్ళు చెప్పినారా? లేకంటే ఇంకెవరన్నా చెప్పినారా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పినారా? నీకు ఎవరు చెప్పినారు? మా లక్ష్మీ పార్వతి గారు ఎవరు చెప్పితే నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకు ఈ పకోడీ మాటలు, ఈ బెకారి మాటలు, ఈ బఫూన్ మాటలు, ఈ హౌలే మాటలు దేనికి మాట్లాడుతున్నావు? నిన్ను రోడ్ల బడిగా మామూలుగా ఏమంటే ఎందుకు చూస్తా ఉన్నారు అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. వాళ్ళు ఏం మాట్లాడలేదులే, ఏం అనలేదులే, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడవచ్చులే, నా దగ్గరికి ఎవడు రారులే అనుకుంటే ప్రజలు ఎవరు కూడా అంత ఇదిగా ఏమి లేరు. అర్థమవుతుందా నీకు? మన ప్రభుత్వంలో మనం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు పదవి తీసుకొని నెలకు 3 లక్షల రూపాయల జీతాలు తీసుకుంటా ఉన్నప్పుడైతే అవన్నీ చెల్లుబాటు అవుతా ఉన్నాయి. ఇప్పుడు చెల్లుబాటు కావయ్యి. నువ్వు శ్రీరెడ్డి గారికి సమాధానం చెప్పు ముందు. మన కన్యరత్న అయిన శ్రీరెడ్డి గారికి సమాధానం చెప్తే మళ్ళీ మాట్లాడతాం మిగతాది ఏమైనా ఉంటే. ఎందుకు ఇట్లాంటి అన్ని? నారా లోకేష్ ఏం చదివినాడు? ఆ రాదు ఈ రాదు అంటున్నావే. మరి నారా లోకేష్ మాట్లాడినటువంటి ఈ దావోసుకు పోయినాడు, పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినాడు, ఎటువంటి భాష మాట్లాడినాడు అంటే మనమంటే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని అంతటితో కట్ చేస్తాం. మరి నారా లోకేష్ వాళ్ళు అడిగిన దానికి ఈయన సమాధానం చెప్పటం, ఈయన అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పటం, ఏ విధంగా రాష్ట్రానికి రండి, రాష్ట్రానికి మా రాష్ట్రంలో ఏ విధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఏ విధంగా మాకు మీరు పెట్టుబడులు ఏ ఏ ప్రాంతాల్లో పెట్టచ్చు, మా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి మా రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అన్నీ చేస్తాడు. మనోడు ఆడికి మమ్మంటే సలని చెప్పి ఇంట్లో కూర్చుంటాడు. మనోడు 10th క్లాసులో పరీక్ష పత్రాలు దొబ్బేసినటువంటి మనోడు మన పులి. మరి మనోడికి మరి నారా లోకేష్కు చదువు గురించి చెప్తావు నువ్వు చెప్పాలంగా చదువు గురించి మేము వినాలా? ఎందుకురా ఈ కర్మ? ఎందుకు? ఏమన్నా పన్యా? ఈ మాట్లాడే మాటలకు మన ఊరికే నోరు పోయి మనం ఈ బాధలు పడి ఎన్నెన్నో ఇబ్బందులు పడతా అగసాట్లు పడతా ఉంటే ఏంది ఇది? ఏమని తీసుకొని కూర్చొని పెట్టి మాట్లాడిస్తా ఉంటే ఈ తపేల మాటలన్నీ విని మనకు రేపు ఓట్లు వేస్తారా? మన అన్న ప్రధానమంత్రి అవుతాడా? ఎన్న పోండ్రా స్వామి, నాకెందుకు?